నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత 10 సంవత్సరాలుగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూనే ఉన్నట్టు మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా తను బేషరత్తుగా ఎన్డీఏకి నా సపోర్ట్ అని చెప్పేసి లిఖితపూర్వకంగా తనైతే ఒక సందేశం అయితే పంపించడం జరిగింది. అయితే ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు బేషరత్తుగా ఏంటంటే ఇంకా నేను ఎన్డీఏకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, నా వైపు నుంచి వెళ్ళి ఎలాంటిది కావాలో అలాంటిది నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి లిఖితపూర్వకంగా ఆయన ఒక సందేశం అయితే పంపించడం జరిగింది ఢిల్లీకి. మరి ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు తన సొంత స్వలాభం కోసమా అరెస్టులు ఉన్నాయి, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి బెయిల్ మీద ఉన్నారు, ఇప్పుడు కొత్త కేసులు కూడా నమోదవుతున్నాయి. సో వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి తను సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగానండి, అందులో ఎటువంటి సందేహం లేదు మీకు. ఎందుకంటే మీరు ఇంకో విషయం గమనించారంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి కనీసం తన ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ ఎక్కడైనా డిస్కస్ చేశాడు? అతను వాళ్ళతో ఏమైనా ఒక సమావేశం పెట్టుకున్నారు? ఆయన ఏది పెట్టుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఆయన ఇది ఇవాళ నిర్ణయమే కాదు, ప్రతి విషయంలోనూ కూడా ఎటువంటి ఇది చెప్పట్లేదు. ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆయన ఈ నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకోవటం వల్ల ఇప్పుడు మరి ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు? ఏ విషయానికైనా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. మీకు చూసారంటే ఆయన ధోరణిలో ఏమీ మార్పు రాలేదు మనకి. సో ఇంకా నేను అనుకునే ఆయన చేస్తున్నాడు. మన అని ఏ రోజు ఆయన అనుకోలేదు, ఈరోజు కూడా అనుకోలేదు. ఆయన మీరు చెప్పినట్టుగా ఏకపక్షంగా 2 రోజుల క్రితమే ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా అన్కండిషనల్ సపోర్ట్ చేశాడు ఆయన. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే ఆయన ఏం మాట్లాడారు? మీరు ప్రత్యేక హోదా మీద ఎందుకు అడగలేదు, ప్రత్యేక హోదా ఎందుకు డిమాండ్ చేయలేదు, మీకు ఇంత మెజారిటీ ఉంది అని ఆయన ఆ రోజు అన్నారు. 2 సార్లు ఇప్పటికి ఆయన ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన ఒక్కళ్ళే కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడారు. మరి ఇవాళ మీరు ఏ కండిషన్స్ పెట్టి మీరు మద్దతు తెలిపారు బయట నుంచి? ఆయన ప్రత్యేక హోదా గురించి కేంద్రం ఆల్రెడీ చెప్పింది, ప్రత్యేక హోదా అయితే ఏం లేదు, రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ మాత్రం కరెక్ట్గా మేము పంపిస్తామని చెప్పేసి చెప్పారు. అది ఓకే, మీరు చెప్పింది నేను కాదని అంటలే. బట్ ఈయన వైపు నుంచి ఈయన అంత ప్రత్యేక హోదా కావాలనుకుంటే మీరు 5 సంవత్సరాలు మీరు అధికార పక్షంలో ఉండి 151 సీట్లు తెచ్చుకునే ఆ రోజు మీరేం చేశారు? 22 ఆ రోజు ఎంపీ సీట్స్ ఉన్నాయి మీకు. మరి మీరు ఏ రోజైనా డిమాండ్ చేశారా ప్రత్యేక హోదా గురించి? లేదు ప్రత్యేక నిధుల గురించి, లేదు రాష్ట్రానికి కావాల్సిన ఎటువంటి అంశం మీదనైనా మీరు దెబ్బలాడారా? ఏ రోజైనా నోరు విప్పారా? ఎప్పుడు చూసినా పాహిమాం అనుకోవడం, శరణ అనడం, వెళ్ళిపోవటం, పనులు చేసుకోవటం. అంటే ఆయనకు కావాల్సింది ఆయన సిబిఐ కేసులు ఎప్పటికప్పుడు వాయిదా పడ్డమే. లేకపోతే ఆయన ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్ళాలి కదా. నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, రాలేనని ఆయన ఆ రోజు ఎక్స్క్యూజ్ చేసుకున్నారు. మరి ఈరోజు ఏం చేసుకుంటారు? ఇప్పుడు సిబిఐ కేసులే కాదండి, ఓ పక్క సిబిఐ ఈడీ కేసులు పక్క ఉంటే, మరో పక్క ఇప్పుడు మీరు చూస్తున్నారు 27 ప్యాలెస్లు కట్టించాడు ఆయన. ఇప్పుడు మైన్, వైన్, తర్వాత శాండ్, ల్యాండ్, ఇన్ని స్కాములు ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు ఈ కేసులన్నీ బయటకు వచ్చాయనుకోండి, ఈయన జైలే కదా వెంటనే. సో ఇవన్నీ తెలిసి ఆయన ఒక భయస్థుడండి, పిరికివాడు మనిషి. అసలు ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎందుకు అనుకున్నారో మనకు తెలియదు. ఇప్పుడు లేకపోతే ఇంత సెక్యూరిటీ ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఇంత భయం ఏంటి? ఈరోజు యలహంకకి ఎందుకు వెళ్ళిపోయారు ఆయన? యలహంక ప్యాలెస్కి ఎందుకు వెళ్ళిపోయారు ఆయన? ఆయన రాష్ట్రంలో ఉండి ఓ పక్క నిన్న లెటర్ రాశారా? ఏమని? నాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతాడు ఆయన. స్పీకర్కి రాశాడు. అసలు ఏ మొహం పెట్టుకుని రాస్తారు ఆయన? అసలు అలా రాస్తాడు ఎవడైనా? అసలు మీరు ఆ రోజు సభా మర్యాదలు ఏం పాటించారు? ఏది పాటించకుండా వచ్చారు, వెళ్ళిపోయారు, 10 నిమిషాల్లో అయిపోయింది. కనీసం స్పీకర్ ఎన్నిక రోజైనా స్పీకర్ని ఆ రోజు ఎన్నుకుని కూర్చోపెట్టే రోజు కూడా సభా సంప్రదాయాలు ఆయన పాటించలేదు. మరి ఏ విషయంలో ఆయన రాస్తారు ఆ లేఖ? అసలు అంటే ఆ లేఖ రాయటం కూడా ఏకపక్షమే. మీరు చూసారంటే ఇప్పుడు ఈ లేఖ అసెంబ్లీ ఇప్పుడు కేంద్రానికి ఎట్లా లేఖ రాసి మేము సపోర్ట్ చేస్తామని అన్నారో, నిన్న స్పీకర్కి రాసిన లేఖ కూడా ఏకపక్షమే. తను ఏమంటున్నా అంటే విపక్షం కాదు, ప్రతిపక్షంలో హోదా ఇవ్వాలి, మాకు 10% వచ్చినంత మాత్రాన తక్కువేం కాదు, అది రాజ్యాంగంలో ఎక్కడ లేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారు. అది ఎక్కడా లేదమ్మా, ఇవ్వాలని రూల్ ఎక్కడా లేదు, ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన ముందు వరుసలో కూర్చోపెట్టడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎప్పుడు వీళ్ళేమైనా మేము ఫ్లోర్ లీడర్గా ఎన్నుకున్నామని చెప్పారా? మా అధ్యక్షుడు ఈయనని ఎవరు చెప్పలేదు కదా వాళ్ళ ఎమ్మెల్యేలు. కాబట్టి వాళ్ళ తప్పది.
వాళ్ళు ముందుగా అక్కడ ప్రోటెం స్పీకర్కి ఇన్ఫార్మ్ చేస్తుంటే ఆయన స్పీకర్ అని మాట్లాడాడు. అప్పటికి స్పీకర్ ఇంకా రాలేదు కదా. ఫస్ట్ రోజు ప్రమాణ స్వీకారాలు చేయించింది ప్రోటెం స్పీకర్. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకు అది కూడా తెలియట్లా. ఆయన ఎవరికి అడ్రస్ చేశారా లేఖ అది కూడా తెలియట్లే. నేను అనేది ఆయన చేసేవన్నీ తప్పులు, ఆయనకి ఏమీ తెలీదు. ఇప్పుడు ఏకపక్షంగా నిర్ణయాలు, ఒక పార్టీతో సంప్రదింపులు కానీ ఎమ్మెల్యేలతో సంప్రదించడం కానీ మనం ఇటువంటి నిర్ణయాలు తీసుకుందామా వద్దా, అది సభా సంప్రదాయాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు కూడా పద్ధతి మార్చుకోలేదే, ఆయన ఎప్పుడు కూడా నియమానికి వ్యతిరేకంగా వెళ్ళలేదే. ఇప్పుడు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన కేడర్ని కాపాడుకున్నారు, కార్యకర్తలు అలాగే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏ రోజుగా ఎవరికైనా అసంతృప్తి ఉందా? ఏ రోజైనా ఒక్కళ్ళు మాకు చంద్రబాబు నాయుడు గారు వద్దు అని ఏ రోజైనా అన్నారండి? లేదు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు, ఆయన రూల్స్ని అతిక్రమించారని ఏ రోజైనా ఎవరైనా కంప్లైంట్ చేశారా? మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 10 ఏళ్ళు కూడా లేదు నీ పార్టీకి, నీకు అసలు రాజకీయ నాయకుడిగా నీకు అసలు ఏమీ తెలియదు. నువ్వు అసలు ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉన్నావో, ఒక ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారో మీకు అసలు ఏమీ తెలియకుండా మీరు మీ ఇష్టానికి ఉత్తరాలు రాసేస్తే మరి ఇంక ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకండి? ఇంక అసలు రాజకీయ పార్టీ ఎందుకు? పార్టీకి కొన్ని విధానాలు ఉండాలి, పార్టీలో కొన్ని ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఈయన లేఖ రాసేసి మేము ఏకపక్షంగా మేము తప్పకుండా మీకు సపోర్ట్ ఇచ్చేస్తాం బయట నుంచి అంటే మరి నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు ఏం కాపాడుతున్నావు? నువ్వు అసలు రాష్ట్రం గురించి ఏం అడిగావు నువ్వు? అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినా కూడా ఒక్కరోజు కూడా రాష్ట్రం అడగలేదు. ఏపీ రాజధాని నిర్మించలేదు పూర్తిగా, అంటే సగం అయిపోయినా కూడా అవ్వలేదు. పోలవరం ప్రాజెక్ట్ 75% అయినా కూడా 30%, 25% చేయాల్సిందే, అది కూడా చేయలేదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళి పనులు స్టార్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు ప్రజలు, అంటే అప్పుడు ప్రజలు భయపడ్డారు అండ్ ఇప్పుడు ఆయనకి ప్రజలు మార్పు కోరుకున్నారు, అసలు ఈ పాలన వద్దు అని చెప్పేసి ఇంత ఓటు శాతం పెరిగిపోయిందని కూడా ఆయన గ్రహించలేకపోతున్నారా? అంతేనండి, అదే చెప్తున్నాను. ఆయన ఆ పరదాల్లో ఉండి వాళ్ళు వీళ్ళు చెప్పింది విని సలహాదారులు పెట్టుకుని ఆయనకి సొంత ఆలోచన ఉందా లేదా మనకు అర్థం కావట్లా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈరోజు ఆయన ఏం చేయాలి? ఓకే మీకు మద్దతు ఇస్తాం, మాకు 4 ఎంపీ సీట్లు ఉన్నాయి, మాకు 4 ఎంపీలు మా చేతిలో ఉన్నారు, మీరు రాష్ట్రానికి ఖచ్చితంగా మీరు నిధులు ఇస్తారా, లేదు ప్రత్యేక హోదా ఇస్తారని డిమాండ్ చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు ఆయన? చేయకుండా ఏకపక్షంగా ఇచ్చేసి, అంటే అన్నీ నేనే ఇంకా అనుకుంటే ఎట్లమ్మా? ఒక పార్టీకి ఒక పద్ధతి ఉంటుంది, ఒక పార్టీకి విధి విధానాలు ఉంటాయి, అవి ఏవి చూసుకోకుండా ఆయన ఇష్టానికి అట్లా చేస్తే రేపు పొద్దున్న ఒక్కొక్కడు జారుకుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో తెలియదు, ఎంపీలు ఎంతమంది ఉంటారో తెలియదు. బీజేపీయే తీసుకోవచ్చు, ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి బీజేపీ లాగేసుకోవచ్చు. అది ఎంత పెద్ద విషయం? అది ఏం కాదు కదా, అది చాలా చిన్న విషయం బీజేపీకి. సో అప్పుడు నీ పార్టీయే ఉండకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరిని తీసుకున్నా 4 ఎంపీలు ఏమీ తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఎన్నో చేశారు స్కామ్స్. ఎమ్మెల్యేల మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా బీజేపీలోకి జంప్ అయిపోతారు. కాబట్టి ఈయన ఎలా కేడర్ని కాపాడుకోవాలన్న దాని మీద దృష్టి లేదు, కార్యకర్తల్లో ఒక జోష్ నింపట్లేదు ఆయన. ఎందుకు మీకు నేనున్నాను ఒక మాట చెప్తే సరిపోదమ్మా. ఇవాళ పులివెందులకు వెళ్ళారు ఆయన, పులివెందుల్లో ఉండగలిగారా 2 రోజుల కంట? అంటే 5 రోజుల స్కెడ్యూల్ నేను 3 రోజులకే ముగించుకొని స్కెడ్యూల్ మార్చేసుకున్నాడు కదా. అంటే నీకు మాట నిలకడ లేకపోతే నిన్ను ఎట్లా నమ్ముతారు? దట్స్ వాట్ వీఆర్ క్వశ్చనింగ్. ఇప్పుడు మీరు అసలు మీకు అధికార పక్షాన్ని అడిగే అర్హత అప్పుడు ఎక్కడుంది? 164 సీట్లు తెచ్చుకున్న అధికార పక్షాన్ని మీరు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు అని డే 1 నుంచే మీరు నిలదీసే హక్కు మీకు ఎవడిచ్చాడు? మరి ఈ రోజు నువ్వేం చేసావు? కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు నేను ఎట్లా బిహేవ్ చేయాలి, నేను ఏం మాట్లాడాలి, నా కేసులు ఒకటేనా నా పరమార్థం అనేది ఆయన ఆలోచించుకోవాలి. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.